హాయ్ చిల్డ్రన్, ఐ am అరుణ. లాస్ట్ వీడియోలో మనం ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో దిస్ ఈజ్ ఏ సెకండ్ టైప్ ఆఫ్ ఈఎంఎఫ్ క్వశ్చన్, అంటే సెకండ్ టైప్ తీసుకున్నాము. లాస్ట్ వీడియోలో మనం ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ గురించి ఫార్ములా, అలాగే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే క్వశ్చన్ తీసుకున్నాం కదా. సో దిస్ ఈజ్ సెకండ్ వన్. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారమ్మా, ఒక రియాక్షన్ ఇచ్చాడు, అలాగే ఈనాట్ వాల్యూస్ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు, ఐడెంటిఫై ద యానోడ్ అండ్ క్యాథోడ్ ఇన్ ద సెల్. యానోడ్, క్యాథోడ్, ఈ హాఫ్ సెల్ రియాక్షన్స్లో ఏది యానోడ్ ఏది క్యాథోడ్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. నెక్స్ట్ వన్ క్యాలిక్యులేట్ ఈనాట్ సెల్ అంటే ఈఎంఎఫ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో థర్డ్ వన్, విచ్ ఎలక్ట్రోడ్ విల్ గెట్ లార్జర్, విచ్ ఎలక్ట్రోడ్ విల్ గెట్ స్మాలర్. సో చూద్దాం నాన్న, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఐడెంటిఫై ది యానోడ్ అండ్ క్యాథోడ్ ఇన్ ది సెల్. ఈ సెల్లో యానోడ్ ఏదో క్యాథోడ్ ఏదో ఐడెంటిఫై చేయమంటున్నాడు. మనం ఫస్ట్ నుంచి రిపీటెడ్గా చెప్పుకొనే వస్తున్నాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడూ కూడా యానోడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడూ కూడా క్యాథోడ్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది యానోడ్, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. రైట్ హ్యాండ్ సైడ్ క్యాథోడ్. ఎందుకు యానోడ్? యానోడ్ దగ్గర ఎప్పుడూ కూడా ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి కాబట్టి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుంది కాబట్టి యానోడ్. లాస్ అయిన ఎలక్ట్రాన్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది కాబట్టి క్యాథోడ్. సో ఎలా యానోడ్ అవుతుందో ఎలా క్యాథోడ్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఏం ఇచ్చారు మనకి క్వశ్చన్లో, ఈక్వేషన్ ఏమి ఇచ్చారు నాన్న, ఏఎల్ +3 సాల్ట్ బ్రిడ్జ్ సిల్వర్ సాలిడ్ స్టేట్, యాక్వియస్ సాలిడ్ స్టేట్. యానోడ్ ఏదో క్యాథోడ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ అల్యూమినియం తీసుకుందాము. ఏఎల్ +3 0 +3 ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటమ్మా ఇది, ఇక్కడ ఏం జరిగింది, ఆక్సిడేషన్ చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. ఆక్సిడేషన్ అంటే ఏంటన్నా, ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ సో ఆక్సిడేషన్ అవుతుంది అంటే ఏ ఎలక్ట్రోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, యానోడ్ కదా, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. యానాక్స్, రెడ్ క్యాట్, ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ సిల్వర్ తీసుకుందాం. సిల్వర్ Ag ప్లస్ సాలిడ్. ఇక్కడ ఏమవుతుంది, ఇది +1 అనుకోండి, 0 +1 to 0 ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది, డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయిందంటే ఇక్కడ ఏం జరిగిందన్న, రిడక్షన్ అంటే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. సో ఇంకొకసారి రిపీట్ చేద్దాము. రిడక్షన్ అంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజెస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిడక్షన్ ఏ ఎలక్ట్రోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, క్యాథోడ్. సో అల్యూమినియం ఎలక్ట్రోడ్ వచ్చి యానోడ్, సిల్వర్ ఎలక్ట్రోడ్ వచ్చి క్యాథోడ్. ఓకేనా, ఇది ఫస్ట్ది. సెకండ్ వన్ ఏమడుగుతున్నాడు, క్యాలిక్యులేట్ ఈనాట్ సెల్. ఈనాట్ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ మొత్తం టోటల్ ఈఎంఎఫ్ని
మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చాడు కదా, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ వాల్యూస్ ఇచ్చారు కదా. సిల్వర్, ఫస్ట్ సిల్వర్ తీసుకుందాము. ఏజీ ప్లస్ ఏజీ ఎంత ఇచ్చాడన్న వాల్యూ 0.80 వోల్టేజ్. అలాగే అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియం +3 టు అల్యూమినియం -1.66 వోల్టేజ్. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆక్సిడేషనా రిడక్షనా? ఏజీ +1 అనుకోండి, 0 అనుకోండి, ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది నాన్న, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది, రిడక్షన్. సో రిడక్షన్ జరుగుతుంది అంటే మనకి ఏ పొటెన్షియల్ ఫామ్ అవుతుంది, రిడక్షన్ పొటెన్షియల్ ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా, రిడక్షన్ పొటెన్షియల్. సో ఇది యానోడా క్యాథోడా చెప్పుకున్నాం కదా ఏలో. యానోడా క్యాథోడమ్మా, క్యాథోడ్. సో ఈ నాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఈజ్ ఈక్వల్ టు 0.80 వోల్టేజ్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఈ నాట్ ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు నన్ను, రెండు ఒకటే, 0.80 వోల్టేజ్. ఓకేనా. రిడక్షన్ పొటెన్షియల్ ఐయుపాక్ కన్వెన్షన్ ప్రకారం ఏం చెప్పుకున్నాము, ఐయుపాక్ ఏం చెప్తుంది మనకి, ఐయుపిఎస్ ఏం చెప్తుంది, రిడక్షన్ పొటెన్షియల్ మాత్రమే కన్సిడర్ చేయమంటుంది. సో రిడక్షన్లో ఉంది కాబట్టి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ 0.80 వోల్టేజ్ చేంజ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఏఎల్ +3 టు ఏ అల్యూమినియం 0 అనుకోండి, +3 టు 0 ఏమైంది, ఆక్సిడేషన్ నెంబర్, ఇక్కడ కూడా ఆక్సిడేషన్ నెంబర్ ఏమైందన్న, డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయిందంటే ఏం జరిగింది అక్కడ, రిడక్షన్ అంటే రిడక్షన్ పొటెన్షియల్ అనేది మనకి సెల్లో, హాఫ్ సెల్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఈ నాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ఆర్ చెప్పాను కదా, ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఏఎల్ +3 టు ఏఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా, -1.66 వోల్టేజ్. ఓకేనా. ఇప్పుడు టోటల్ ఈ నాట్ వాల్యూ ఆఫ్ ఎస్ఎల్ చూద్దాం. టోటల్ ఈ నాట్ వాల్యూ ఆఫ్ ఎస్ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా, ఈ నాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. ఓకేనా. సో క్యాథోడ్ ఎంత ఇచ్చారు, ఇక్కడ క్యాథోడ్ ఎంత ఇచ్చారు, 0.80 వోల్టేజ్ -1.66 వోల్టేజ్. వాల్యూ మొత్తం ఎంత వస్తుంది నాన్న, 6 4 2.46 వోల్టేజ్. ఇదేంటమ్మా, ఈ నాట్ ఆఫ్ ఎస్ఎల్ ఆర్ ఈఎంఎఫ్. టోటల్ EMF of SL is equal to 2.46 voltage. ఓకేనమ్మా. సో థర్డ్ వన్ ఏం అడుగుతున్నారు, థర్డ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు ఇక్కడ, విచ్ ఎలక్ట్రోడ్ విల్ గెట్ లార్జర్, విచ్ ఎలక్ట్రోడ్ విల్ గెట్ స్మాలర్. ఏ ఎలక్ట్రోడ్ సైజు లార్జ్గా ఉంటుంది, ఎలక్ట్రోడ్ సైజు స్మాల్గా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది, ఆక్సిడేషన్ రిడక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది మీరు కామెంట్ బాక్స్లో, స్టూడెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విచ్ ఎలక్ట్రోడ్ విల్ గెట్ లార్జర్, ఏ ఎలక్ట్రోడ్ సిల్వరా అల్యూమినియమా, ఏ ఎలక్ట్రోడ్ లార్జ్ అవుతుంది, ఏ ఎలక్ట్రోడ్ స్మాల్గా రియాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ఎలక్ట్రోడ్ స్మాల్గా చేంజ్ అవుతుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈ టాపిక్ గాల్వానిక్ సెల్ అలా వోల్టాయిక్ సెల్ ఆ టాపిక్లో నేను దీన్ని డిస్కస్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.